ఉపవాస దినాన్ని ముగించుకొని రెండవ ఉపవాస దినంలోనికి ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తి నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇది ప్రభు ద్వారా నడిపించబడినటువంటి సీజన్ ఇది. సో చాలామంది స్పందించారు, వారందరిని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేసేదరు. ఉపవాసం ఉంటే ఏమవుతుందంటే మన శరీర బరువు తగ్గుతుంది, కానీ మన ఆత్మ యొక్క బరువు పెరుగుతుంది. హల్లెలూయా. We lose weight physically, but we will gain weight spiritually. We will become very strong in the spirit. హల్లెలూయా. సో కనుక మొదటి దినము ఉపవాసం ఉన్నప్పుడు శరీరము ఏమాత్రం కూడా సహకరించక అల్లరి చేస్తుంది, స్ట్రైక్ చేస్తుంది, గోము చేస్తుంది. ఎందుకంటే ఎంతో కాలంగా మనము పోషిస్తూ వస్తుంటాం కదా. శరీరం ఏది అడిగితే అది పెట్టడం, ఎప్పుడు అడిగితే అది పెట్టడం, అలా చేస్తున్నాం కదా. ఒక్కసారి బంద్ చేసే లోపల శరీరం మన మీదకి తిరగబడుతుంది. సో కొంత భాగమే, కానీ లోపల శరీరము చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే శరీరానికి తన్ను తాను సర్వీసింగ్ చేసుకునే దానికి మంచి అవకాశం మీరు ఇచ్చిన వారు అవుతారన్నమాట. సో కనుక ఐ థింక్ మరి ఈ రోజుతో అనుకుంటా పొంగల్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదా, సంక్రాంతి హాలిడేస్. సో మీ దేహానికి కూడా ఇవి హాలిడేస్ కావాలన్నమాట. సో కాబట్టి శరీరము లోపల ఉన్నటువంటి విషపు పదార్థాలంతా కూడా తీసివేస్తూ ఉంటుంది అనమాట, రిమూవ్ చేస్తూ ఉంటుంది. మన శరీరంలో చాలా చెత్త పేరుకొని పోయి ఉంటుంది. మన ఆహారపు అలవాట్ల వలన, తినకూడనివి తినడం వలన చాలా చెత్త పేరుకొని పోయి ఉంటుంది. శరీరము ఏం చేస్తుందంటే, మనం ఎప్పుడైతే భోజనం పెట్టామో శరీరము ఆ యొక్క చెత్తనంతా బయటికి తీసివేస్తూ ఉంటుంది. ద బాడీ విల్ స్టార్ట్ డీటాక్సిఫైయింగ్ ఇట్ సెల్ఫ్. సో కనుక ఆ యొక్క విషపు పదార్థాలన్నీ బయటకు వస్తుంటాయి కాబట్టి తలనొప్పి రావడము, తర్వాత అలసటగా అనిపించడము, విసుగు రావడము, ఇరిటబుల్గా ఉండడము, ఏకాగ్రత చూపలేకపోవడము, ఇలా కొన్ని రకాలుగా మనస్సు ప్లస్ దేహము రెండు కూడా కొంచెము అసౌకర్యంగా ఫీల్ అవుతాయి. సో మీరు ఏం భయపడవద్దండి. సో నేను ఎప్పుడు చెప్తుంటాను, నో పెయిన్ నో గెయిన్. నో పెయిన్ నో గెయిన్ అంటే శ్రమ లేకపోతే సుఖం లేదు. ఇప్పుడు శ్రమపడు, సంవత్సరం అంతా సుఖపడు. హల్లెలూయా. నీకు తెలియదు, ఈ 21 రోజుల ఉపవాస దినాల్లో నువ్వు పాల్గొంటే నీ జీవితంలో జరగకూడనివి ఎన్ని తప్పించబడతాయో నీకు తెలియదు. ప్రభు ఏం చెప్పాడు? మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. 10% ఇస్తే 90% ఏ రీతిగా దీవించబడుతుందో, ఒక నెలలో 3 వారాలు దేవునికి ఇస్తే సంవత్సరం అంతా కూడా దీవించబడుతుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఎటువంటి ఫీలింగ్స్ ఒకవేళ వస్తే మీరు ఏమాత్రం కూడా అసలు ఏమి వరీ కావద్దండి. అది మేలు జరుగుతుందని మీరు గుర్తించాలని నేను మనవి చేస్తున్నాను. ఇఫ్ యూ ఫేస్ సచ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్, అటువంటి అనుభవాలు మీకు వస్తుంటే మీరు సంతోషించండి. నేను శ్రమపడుతున్నాను, రేపు పొద్దున్న నేను సుఖాన్ని అనుభవించబోతున్నాను అంటే మంచి జరుగుతుందని అర్థం. నీ దేహంలో మంచి జరుగుతుంది అని అర్థం. హల్లెలూయా. సో చాలా రకాల ఉపవాసాల గురించి నేను చెప్పాను. సో వాటిని అందరూ కూడా పాటిస్తున్నందుకు మంచిది, చాలా సంతోషము. నిన్న ప్లస్ ఈరోజు కూడా జస్ట్ ఒక ఉపోద్ఘాతం లాగా నేను చెబుతున్నాను ఫాస్టింగ్ గురించి. రేపటి నుంచి ఫాస్టింగ్ గురించి ఒక క్రమమైన పద్ధతిలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించబోతుంటున్నాం. సో దిస్ ఈస్ టు స్టిర్ అప్ యువర్ లైఫ్ సో దట్ యూ కెన్ బిగిన్ టు ఫాస్ట్. నిజంగా శ్రద్ధ కలిగినటువంటి విశ్వాసులను సాధారణ నామకర్త విశ్వాసులను ఈ ఉపవాసం అనేటువంటి దాని ద్వారా మనం వేరు చేయవచ్చు. అంటే శ్రద్ధ కలిగినటువంటి విశ్వాసులు తరచుగా ఫ్రీక్వెంట్గా వారు ఉపవాసం ఉంటారు. ఉపవాసం గురించి చాలా విపరీతమైనటువంటి బోధలు ఉన్నాయి. సో వాటన్నిటినీ నిర్వీర్యం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. సో భోజనం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. మనం చూస్తూ వచ్చాం, ఉపవాసం అన్నటువంటిది దేవుడు మనకు పెట్టే ఒక పరీక్షగా మనము చూడాలి, మనము గమనించాలి. ఆదామునకు
దేవుడు ఆధిపత్యాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. అయితే ఆధిపత్యాన్ని, అధికారాన్ని ఆదాము తిని పోగొట్టుకున్నాడు. ఏశావు, దేవుడు ఏశావుకు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు, రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అయితే ఒక పూట కూటి కొరకు చూసారా? అసలు ప్రియులారా, కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. జస్ట్ ఒక్క పూట కూటి కొరకు ఏమండి ఆత్మీయ ఆశీర్వాదాలను అమ్మేసుకున్నాడు. నాకు ఆత్మీయ ఆశీర్వాదం నాకేం అవసరం లేదు అంటున్నాడు. యాక్చువల్గా ఉపవాసానికి నిర్వచనం చెప్పాలనుకుంటే ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ఫాస్టింగ్ ఏంటంటే, ఆత్మీయ క్షేమము కొరకు అన్నం తినకుండా ఉండడం. అన్నం అంటే భోజనం అన్నమాట. ఆత్మీయ క్షేమము కొరకు ఉద్దేశపూర్వకంగా భోజనము చేయకుండా ఉండడము. మరలా చెప్తాను, ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు భోజనము చేయకుండా ఏమండి ఉద్దేశపూర్వకంగా ఉండడం. దీనిని ఏమంటాం అంటే బైబిల్ పరమైనటువంటి ఉపవాసము అంటారు. ఉద్దేశపూర్వకంగా చేసేది, బలవంతంగా చేసేది కాదు, ఉద్దేశపూర్వకంగా చేసేది. దేని కొరకు అంటే ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మీయ ఆశీర్వాదం కొరకు. ఆశీర్వాదాలన్నీ ప్రభు సంపాదించాడు. సో వివరంగా అన్నీ కూడా మీకు చెప్తాను తర్వాత. ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మనము ఉద్దేశపూర్వకంగా భోజనం చేయకుండా ఉండడమే బైబిల్ పరమైనటువంటి ఉపవాసం అని అంటాం. ఈ ఏశావుకు ఆత్మీయ ఆశీర్వాదం వద్దంట, తిండే కావాలంట ఆయనకి. ద హోలీ స్పిరిట్ హ్యాస్ గివెన్ అస్ అ కాల్. పరిశుద్ధాత్ముడు ఒక పిలుపునిచ్చాడు. ఏమని పిలుపునిచ్చాడు? కమ్ అండ్ ఫాస్ట్. యోవేల్ గ్రంథంలో అంటాడు కదా ఆయన, రండి ఉపవాసం ఉండి నన్ను వెదకండి అంటాడు. ఆయనే చెప్పాడు. ఇది ఒక ఇంపార్టెంట్ సీజన్. ఐ బిలీవ్ ఫర్మ్లీ దట్ ఎవ్రీ ఇయర్ విల్ హ్యావ్ దిస్ సీజన్. ప్రతి సంవత్సరం కూడా జనవరి మాసంలో 21 రోజుల ఉపవాస సీజన్ ఉండబోతుంది. ఎవ్రీ ఇయర్ వీ విల్ హ్యావ్, యాజ్ లాంగ్ యాజ్ జీసస్ రిటర్న్స్. ప్రభు వచ్చేంత వరకు, తర్వాత ప్రభు ఆలస్యమైతే ఈ పరిచర్య నిలిచి ఉన్నంత వరకు తరతరాలుగా జనవరి మాసంలో 3 వారాలు ప్రభువునకు ప్రతిష్ఠించబోతుంటున్నాం. ఎవ్రీ ఇయర్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్. ఎవ్రీ ఇయర్ చెప్పాను కదా. జనవరి ఎందుకంటే ప్రథమ ఫలం అండి. దేవుడు సంవత్సరాన్ని దయా కిరీటముగా ఇచ్చాడు మనకు. 2024ను ఒక బహుమానముగా ఇచ్చాడు. 2024లో అడుగు పెట్టావంటే మామూలు అనుకుంటున్నావా నువ్వు? డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. We have stepped into 2024 because of His grace and because of His mercy. ఒక ఉద్దేశంతోనే 2024వ సంవత్సరం మన చేతిలో ఆయన పెట్టాడు. ఒక బహుమానంగా ఇచ్చాడు, ఒక గిఫ్ట్గా ఇచ్చాడు, ఒక సాలరీగా ఇచ్చాడు, ఒక జీతంలాగా ఇచ్చాడు. దాన్ని మరి ప్రథమ ఫలాన్ని ఆయనకి ఇవ్వాలి కదా. Let us give the first days of this month. ఈ నెలంతా ప్రభువునకు ప్రతిష్ఠిద్దాం. అప్పుడు ఏమవుతుంది? 11 నెలలు దీవించబడతాయి. హల్లెలూయా. మెనీ పీపుల్ డజంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ రకమైన అవగాహన చాలామందికి లేదు కాబట్టి స్పందించరు. 21 దినాలా అంటారన్నమాట. దేవుడు ఎంత కనికరం కలిగినటువంటి వాడు చూడండి. అందులో నేను డాక్టర్ కనుక, అందరి గురించి నాకు తెలుసు కనుక, నేను మొత్తం ఉపవాసంలో నేను అన్ని రకాల సర్కస్లు చేశాను కనుక, అపారమైనటువంటి అనుభవం నాకు ఉంది కనుక, ఏమండి నేను మిమ్మల్ని నడిపించగలనని దేవుడు కూడా నమ్మాడు కనుక ఉపవాస సీజన్ దేవుడు 2024లో ఆరంభించాడు. ఓన్లీ ఫ్యూ పీపుల్ రెస్పాండెడ్. కొంతమంది స్పందించారు. దేవుడు నాకు చెప్పినప్పుడు నేను దేవునితో చెప్పాను, ఎవరు చేసినా ఎవరు చేయకున్నా నేను చేస్తాను ప్రభు అని చెప్పాను దేవునికి. హల్లెలూయా. స్పందించారు. చాలామంది స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు అంటే రకరకాల కారణాలు ఉంటాయి. కానీ మన ఫార్మేట్ ఎంత చక్కగా ఉంది. ఫార్మేట్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండినట్లుగా దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. ఉపవాస సీజన్లో
ఏమి తింటున్నాం, ఏమి తినడం లేదు అన్నటువంటిది అది అది కీ కాదు. దట్ ఈస్ నాట్ ద ప్రైమరీ థింగ్. అది ఇంపార్టెంట్. అది మన తమ్నీలో కానీ తయారు చేసిన దాంట్లో ఆ ప్లేట్లో బైబిల్ ఉంటుంది. ప్లేట్లో బైబిల్ ఉంటుంది, ఖాళీ ప్లేట్ ఉండదు. ప్లేట్లో బైబిల్ ఉంటుంది అంటే అర్థం ఏమిటి? భోజనానికి బదులు వాక్యాన్ని తినాలని అర్థం. భోజనం తింటే ఈ దేహం లావు అవుతుంది, వాక్యాన్ని తింటే ఆత్మ లావు అవుతుంది. ఎవ్రీ పర్సన్ కెన్ ఫాస్ట్. ఈవెన్ ఈరోజు నేను చెప్తున్నాను, షుగర్ పేషెంట్లు కూడా, బీపీ పేషెంట్లు కూడా, ఏమంటే గుండె జబ్బులు కలిగినటువంటి వారు కూడా ఉపవాసం ఉండొచ్చు. ఎలా ఉండాలంటారేమో, మీరు భోజనం సంగతి పక్కన పెట్టండి, భోజనం యాజ్ ఇట్ ఈస్గా మీరు తీసుకోండి. కానీ కొన్ని రకాల ఏమంటారంటే కొన్ని రకాల ప్లెజర్స్ ప్రక్కన పెట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో ఎక్కువ గడుపుతున్నారు, దాన్ని ప్రక్కన పెట్టేసేయండి. ఏమండి వాళ్ళతో వెళ్తూ ఎక్కువగా ముచ్చట్లు పెట్టుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, వాటిని సాక్రిఫైస్ చేయండి. దేవునికి నీ సుఖాలను సాక్రిఫైస్ చేయండి. 1 గంట తక్కువ చేయండి నిద్రను 1 గంట తక్కువ చేయండి. ఈ 21 రోజులు ప్రభువా నేను కూడా ఉపవాసం ఉంటాను అయ్యా, 1 గంట ప్రతిరోజు 1 గంట నా నిద్రని తక్కువ చేసి ఆ గంట సేపు నీ సన్నిధిలో గడుపుతాను. ఈ 21 days సంఘము ఉపవాసము చేస్తూ ఉంది, సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. కాబట్టి నేను కూడా ఈ టీంలో నేను కూడా చేరుతాను. ఒకవేళ తినేదానికి నీకు తినే విషయంలో నువ్వు కంట్రోల్ చేసుకునే దానికి మందులు నీ యొక్క ఆరోగ్యము సహకరించడం లేదో అయినా కూడా నువ్వు ఉపవాసం ఉండొచ్చు. నిద్రలో ఉపవాసం ఉండు, నిద్ర విషయంలో ఉపవాసం ఉండు, టీవీ చూసే విషయంలో ఉపవాసం ఉండు. సమయాన్ని కాస్త ఇంతకు మునుపు కంటే ఎక్కువగా ప్రియులారా, నేను ఒక విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ యొక్క సీజన్లో ఈ టీంలో జాయిన్ అయినటువంటి వారు, జాయిన్ అవుతున్నటువంటి వారు, నేను కొంతమంది నాకు ఫోన్ చేశారు, మాకు తెలియదు సార్ ఎట్లా చెప్పాలో మాకు తెలియదు అన్నారు. సో నేను ఓపెన్ చేశాను. ఇది ఫస్ట్ టైం కదా మన ఫాస్టింగ్ సీజన్, ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను ఈరోజు కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కొంతమంది నిదానంగా మేల్కొంటారు. సో కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. నేను ఒకటి చెప్తున్నాను, ఎప్పుడు ఉపవాసం చేయని వాళ్ళు కూడా రెడీగండి. ఈ సంవత్సరము 2024 జనవరిలో నీ రికార్డులు నువ్వే బద్దలు కొట్టు. ఎప్పుడు చేయనంత ప్రార్థన చేయి, ఎప్పుడు చేయని రీతిగా ఉపవాసం చేయి, ఎప్పుడు చేయని రీతిగా వాక్యం చదువు, వాక్యం విను, ఎప్పుడు గడపని రీతిగా దేవునితో గడుపు. నీ రికార్డులు నువ్వే బద్దలు కొట్టాలి. హల్లెలూయా. ఈ 21 days ఆ పని చేయాలని నేను మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. సో ఎవ్రీవన్ కెన్ ఫాస్ట్. ఎక్కువ ఆహార పదార్థాల గురించి ఎక్కువ ఆలోచించదండి. అవి తినచ్చా, ఇవి తినకూడదు, అవి తినకూడదు, ఎక్కువ ఆలోచించదండి. ఎక్కువగా దేవుని యొక్క వాక్యం తినండి. డోంట్ థింక్ మోర్ అబౌట్ ఫుడ్. భోజనం గురించి ఎక్కువగా మీరు ఆలోచించద్దండి. ఎక్కువగా ఆలోచిస్తే మీరు దొరుకుతారు వాడికి. ఎక్కువగా ఆలోచిస్తే మీ శరీరం మిమ్మల్ని డామినేట్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ థింక్ అబౌట్ ఫుడ్. ఫ్రమ్ 5 to 5, ఉదయంకాలం 5 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఏం తినవద్దు. 5 గంటల తర్వాత ఏమంటే 5 నుంచి 5:30 లోపల కానీ 6 లోపల కానీ మీ అనుకూలాన్ని బట్టి, ఒకవేళ 7 కావచ్చు, ఒక్కసారి తినండి, తక్కువ మోతాదులో తినండి. ఒకటేసారి తినండి, తక్కువ మోతాదులో తినండి. ఇక బంద్ చేసి మళ్ళీ ప్రేయర్కి వెళ్ళిపోండి. మళ్ళీ వాక్యం చదవండి, వాక్యాన్ని తినండి. సో ఈ రీతిగా ఫోకస్ మోర్ ఆన్ స్పెండింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సో ఈ రీతిగా ఉపవాసం చేయాలి. సో ఆదాము హవ్వలు తిని పాడైపోయారు, ఏషావు తిని పాడైపోయాడు. ఏషావు ఉపవాసం ఉండవలసిన టైంలో తిన్నాడు, యాకోబు ఉపవాసం ఉండవలసిన టైంలో ఉపవాసం ఉన్నాడు కనుక తర్వాత తినుకుంటూ కూర్చున్నాడు బాగా. ఈ సీజన్లో ఉపవాసం ఉంటే 11 నెలలు నువ్వు ఆనందిస్తావు. హల్లెలూయా. ఒకరోజు అయిపోయింది పాస్టర్ గారు, మరి ఎట్లా నా పరిస్థితి అంటే, యూ జాయిన్, నువ్వు మొదలుపెట్టు, టీంలో జాయిన్గా ఈ ఉపవాస సవాళ్ళు స్వీకరించు. నేను కూడా ఉంటాను ప్రభు అని స్వీకరించు. 28కి అయిపోతుంది, నువ్వు 29కి బంద్ చేసేయి. 29కి బంద్ చేసేసాయి. యూ స్టార్ట్. నిన్న దినం చూడలేదేమో, తెలియదేమో, ఈరోజే నువ్వు చూస్తుంటున్నావేమో, ఈరోజే నువ్వు తెలుసుకున్నావేమో. దిస్ ఇస్ అ గ్రేట్ హెల్ప్. ఎందుకంటే నీవు ఒక్కడివి
నీ ఒక్కదాన్ని ఉపవాసం ఉండడం చాలా కష్టం. నువ్వు ఒక్కదాన్ని ఉపవాసం ఉండడం చాలా కష్టం. ఎంతో నీ మీద నీకు అదుపు ఉంటే తప్ప, ఎంతో నీ మీద నీకు పట్టు ఉంటే తప్ప నువ్వు చేయలేవు ఒంటరిగా. బట్ ఒక టీమ్గా చాలా సులభంగా చేయొచ్చు. ఒక టీమ్గా మనము ఉపవాసము సులభంగా చేయొచ్చు. అంత కష్టం కాదు, సులభతరం అవుతుంది. నువ్వు ఒక్కదానివి చేయాలంటే ఈజీగా పడిపోతావు. కాబట్టి ఇప్పుడు ఒక టీం లాగా మనం చేస్తున్నాం, కార్పొరేట్ ఫాస్టింగ్ మనం చేస్తున్నాము కనుక ఇందులో నీవు జాయిన్ అయితే నీకు సులభతరం అవుతుంది. సో ఎప్పుడు ఉపవాసం చేయని వారు కూడా ఉపవాసం చేయొచ్చు. ఈ ఉపవాసంలో మధ్యలో కొంచెం ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఒకవేళ మీరు చేసినా కూడా ఏం పర్లేదు, లేయండి. పడ్డారు కదా, లేయండి. 21 రోజులు కంప్లీట్ చేయండి. 21 రోజులు కంప్లీట్ చేయండి. మీరు ఊహించినటువంటి దీవెనలు, ఆత్మీయ ఆశీర్వాదములు మీ కొరకు ఎదురు చూస్తున్నాయి. ఏషావంట ఒక పూట కూటి కొరకు 21 రోజుల సుఖము కొరకు సంవత్సరం అంతా వేస్ట్ చేసుకుంటారా? 21 రోజులు శ్రమపడండి, 21 రోజులు ప్రయాసపడండి, 21 రోజులు బాధపడండి, పడనివ్వండి, కష్టం అనుభవించండి. నిజంగా ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, తిండి ఎక్కువగా ఉందంటే మనం అపాయకరమైన స్థితిలో ఉన్నామని అర్థం. నేను చెప్పాను కదా, ఏషావు మొదట భ్రష్టుడయ్యాడు, తర్వాత వ్యభిచారయ్యాడు. ఈ సొదొమ గొమొర్రా వారు కూడా విచ్చలవిడి ఆ యొక్క అత్యంత నీచమైన హేయమైన కార్యకలాపాలు చేసుకుంటూ ఉన్నారు సొదొమ గొమొర్రా వాళ్ళు. అంటే బైబిల్లో ఎవరు కూడా అట్లా లేరన్నమాట. అంత ఘోరముగా ఈ యొక్క సొదొమ గొమొర్రా వారు జీవించారు. అంటే దేవునికి చాలా కోపం వచ్చేసింది. ప్రేమ స్వరూపైనటువంటి దేవునికి ఎంత కోపం వచ్చిందంటే ఈరోజు కూడా మ్యాప్లో కనిపించలేదు సొదొమ గొమొర్రా. ఎవరైనా పోల్చాలనుకుంటే సొదొమ గొమొర్రాతో పోలుస్తాడు దేవుడు. అంత ఘోరంగా వారు తీర్పును పొందారు. ఏంటి వాళ్ళ ప్రాబ్లం అంటే యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమైన ఏదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు అనున్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండాను. చూసారా, గర్వం అంట, ఆహార సమృద్ధి అంట, నిర్విచారమైన సుఖస్థితి. సుఖం కావాలి కదా, తినకుండా ఉంటే ఏ సుఖం చెప్పండి? అది అసౌకర్యంగా ఉంటుంది. ఫాస్టింగ్ అన్నటువంటిది, ఉపవాసం అన్నటువంటిది అసౌకర్యంగా ఉంటుంది. సుఖం ఏముండదు. సుఖాన్ని కోరుకోవద్దు. ఒక సీజన్లో సుఖాన్ని కోరుకోవద్దు. ఒక సీజన్లో నీ యొక్క నిద్రను త్యాగం చేయి. అంటే రాత్రంతా మెలకుమని చెప్పడం లేదు. 1 గంట 2 గంటలు స్పెండ్ చేయి దేవుని యొక్క సన్నిధిలో. అధ్యాయం ఎక్కువ చదువు, ఇంకో ప్రసంగం ఎక్కువసార్లు విను. ఈ రకంగా దేవునితో గడపడం అన్నటువంటిది కీలకమైనటువంటి విషయం. ఇఫ్ యు డోంట్ స్పెండ్ టైం విత్ గాడ్, నీవు ఊహించినంత రివార్డ్ నీకు రాదు. అత్యంత ఫలభరితంగా నీ యొక్క ఉపవాసం ఉండాలంటే దేవునితో గడపడం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. సుఖాన్ని ప్రక్కన పెట్టండి. 11 నెలలు సుఖాన్ని అనుభవిద్దురులేండి. 11 నెలలు సుఖాన్ని అనుభవిద్దురులేండి. 21 రోజులు సుఖాన్ని ప్రక్కన పెట్టండి. సొదొమ గొమొర్రా వారికి బాగా సుఖాన్ని మరిగారండి. సొదొమ గొమొర్రా వారు సుఖాన్ని మరిగారు. ఆహార సమృద్ధి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 3 పూట్ల నీకు తిండి సమృద్ధిగా దొరుకుతుందంటే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడన్నా నీ సుఖాన్ని ప్రక్కన పెట్టాలి. ఆ ఆహార సమృద్ధి ఇచ్చినటువంటి దేవుని నీవు స్తుతించాలి. ఏషావు మొదట తిండి వలన తిండిబోతుగా ఉండడం వలన భ్రష్టుడయ్యాడు కనుక వ్యభిచారయ్యాడు. సో ఏషావు తిని పోగొట్టుకున్నాడు. సంసోను తినకూడని దాన్ని తిని భయంకరమైనటువంటి జీవితానికి తనకు తెలియకుండానే ఒక ద్వారము తెరుచుకున్నాడు. చూసారా, తినడము తినకపోవడం అన్నటువంటిది ఎంత ప్రాముఖ్యమైన విషయమో. ఇప్పుడు మరొక గుంపు దగ్గరకు వస్తే ఇశ్రాయేలీయులు చూద్దామా. నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయము. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఏం జరిగిందండి? 14వ అధ్యాయంలో ఏం జరిగింది? 15వ అధ్యాయంలో ఏం చేశారు? 15వ అధ్యాయంలో పాట పాడారు. ఏమని పాట పాడారు తెలుసా?
వేల్పులలో నీకు సమయం ఎవరని పాడబడ్డారు. ఎందుకు పాడారు తెలుసా? ఐగుప్తుల చేతిలో నుంచి దేవుడు ఇశ్రాయేలును విడిపించాడు. ఓ భీకరమైనటువంటి అద్భుతమైన కార్యం జరిగించాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేశాడు. ఆ గొప్ప అద్భుతం జరిగిన తర్వాత వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఆనందిస్తున్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సెలబ్రేట్ చేసుకున్నారు కదా. డిసెంబర్ 31 తారీఖున కూడా చాలామంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. దాటిచ్చాడు దేవుడు 23 నుంచి 24 వరకు దాటిచ్చాడని, 23 నుంచి 24 వరకు దాటించాడని. కొంతమంది 23లో 24 చూస్తామని కొంతమంది అనుకోలేదు. 2024 సంవత్సరాన్ని చూస్తామని కొంతమంది అనుకోలేదు. నువ్వు అనుకోలేదు, కానీ నువ్వు చూడగలిగావు. హల్లెలూయా. సో యూ నీడ్ టు సెలబ్రేట్, రియలీ యూ నీడ్ టు సెలబ్రేట్. ఇక్కడ సెలబ్రేషను అయిపో తలికే ఏం జరుగుతుందో చూడండి. 22వ వచనం నుంచి, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీరు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి సెలబ్రేషన్ అయిపోయింది. ఎర్ర సముద్రము అద్భుతం జరిగింది. రెడ్ సీ మిరకల్ అయిపోయింది. సెలబ్రేట్ చేసుకున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కేకలు వేస్తున్నారు, ఈలలు వేస్తున్నారు, విజిల్స్ వేస్తున్నారు. మోషే అన్నాడు, మనం ఇక్కడే ఉండకూడదు, ఇంకా కాస్త మనం ముందుకెళ్ళాలి అన్నాడు. సో ముందుకు ప్రయాణం అయ్యారు. 3 రోజులు ప్రయాణం చేశారు. అయితే విచిత్రం ఏంటంటే 3 రోజులు కూడా వారికి నీళ్లు దొరకలేదు, ఆహారం దొరకలేదు. ఫర్ 3 days 30 lakh people did not have water to drink, did not have food to eat. తినేదానికి తిండి లేదు, త్రాగేదానికి ఆహారం లేదు. బంగారు ఉంది, డబ్బులు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, ఐగుప్తులు అన్నీ కూడా దోచుకొని వచ్చారు, అన్నీ ఉన్నాయి, నీళ్ళు లేవు, ఆహారం లేవు. 3 రోజులు. దాన్ని ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? దేవుడు వారిని అక్కడ పరీక్షించను. ఎందుకు? దేవుడు ఉద్దేశపూర్వకంగా 3 రోజులు వారికి ఏమండి ఉపవాస దినములు ప్రకటించేశాడు. దేవుడు మీకు దొరకదు పోండి అన్నాడు. 3 రోజులు పరీక్షించాడు. అంటే వీళ్ళు ఏం చేస్తారా చూద్దామని. అంటే దేవునికి తెలియదా? దేవునికి తెలుసు. వారి హృదయంలో ఏముందో వారికి తెలియాలని దేవుడు వారిని పరీక్షించాడు. సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి అన్నాడు. అందరి హృదయంలో అడిగినటువంటి దేవుడు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి మీరు అన్నాడు. అక్కడ ఏం చేశారు? మాకు ఆకలి అవుతుంది, మాకు దాహం అవుతుందని మోషను అడగలేదంట, సనిగారంట. అడిగేదానికి ఏమండి సనిగేదానికి చాలా తేడా ఉంటుంది. పరీక్షలో ఏమైపోయారు వాళ్ళు? అక్కడ డుమ్మ కొట్టేశారు, ఫెయిల్ అయిపోయారు, సనిగారు. దేవునికి ఇష్టమైనటువంటి మాటలు మాట్లాడారు. ఎర్ర సముద్రం అద్భుతం చూసినటువంటి వారు ఏమండి నీళ్ళను 2 పాయలుగా అవ్వడము సొంత కళ్ళతో చూసినటువంటి వారు ఇప్పుడు నీళ్ళ కోసం సనుగుతున్నారు, గొనుగుతున్నారు. ఇది ఎలా ఉందంటే దేవుడు అద్భుతం చేసి ₹1,00,00,000 నీకు ఇస్తే 100 రూపాయల కోసం ఏడ్చినట్లుందన్నమాట. దేవుడు అద్భుతం చేసి ఈరోజు దేవుడు అద్భుతం చేసి నీకు ₹1,00,00,000 నీ చేతిలో పెడితే 3 రోజుల తర్వాత 100 రూపాయలు లేదే, నాకు 100 రూపాయలు కావాలని, 100 రూపాయలు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి సనుగుతూ గొనుగుతూ ఏడ్చినట్టుంది అన్నమాట వీళ్ళ వ్యవహారం. పరీక్షించాడు. ఉపవాసం అన్నటువంటిది పరీక్ష. ఇది ఒక పరీక్ష. ఈ పిలుపు ఒక పరీక్ష. సుఖాన్ని కోరుకుంటావా? 21 రోజులు శ్రమను కోరుకుంటావా? సుఖాన్ని కోరుకుంటావా? ఇబ్బందిని కోరుకుంటావా? సౌకర్యం కోరుకుంటావా? డూ యూ వాంట్ టు సర్వ్ జీసస్ ఆర్ డూ యూ వాంట్ టు సర్వ్ యువర్ బాడీ? నీ దేహానికి సేవ చేయాలనుకుంటున్నావా? నీ దేహాన్ని గోము చేయాలనుకుంటున్నావా? లేకపోతే నీ దేహాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నావా? డిసిప్లిన్ చేయాలనుకుంటున్నావా? దేవుడు పరీక్షించాడు, వారు ఫెయిల్ అయ్యారు. దేవుడు పరీక్షించాడు, వారు ఫెయిల్ అయ్యారు. 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మోషేను చూచి
యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు. ఉపవాసం అన్నటువంటిది ఒక పరీక్ష. నిన్నటి రోజు ఒక పరీక్ష అయిపోయింది. దేవుని కృప వలన నేను సక్సెస్ఫుల్గా పరీక్షను ముగించాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నేనేం చపాతీలు తినలేదు, కొంచెం సూపు తయారు చేసుకొని తాగాను అంతే, ఇంకేం లేదు. నీళ్ళు, అది సూపు కూడా ఎప్పుడో 7 గంటలకు ఎప్పుడో కొంచెం ఒక గ్లాస్ మైన సూపు తాగాను అంతే, ఇంకేం తినలేదు. సో నేను పాస్ అయ్యాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని ప్రోత్సహించేదానికి నేను చెబుతున్నాను. ఇది ఒక పరీక్ష. ఫాస్టింగ్ ఇస్ ఎ టెస్ట్. ఈ 21 days అన్నటువంటిది 21 పరీక్షలు. నిన్న ఒక పరీక్ష అయిపోయింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పరీక్ష టైంలో పిల్లలు ఎవరైనా ఆనందిస్తారండి? ఆనందంగా ఉంటారా? ఎప్పుడెప్పుడు పరీక్షలు అయిపోవాలా అనుకుంటారు కదా. మనకు కూడా ఇలాగనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు 28 వస్తుందా అని మనం కూడా అనుకుంటాం. సో అసౌకర్యంగా ఉంటుంది. వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్. ఈ రకమైనటువంటి అసౌకర్యమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనే దానికి సిద్ధపడినటువంటి మనసు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దాని వలన మనకు అనేకమైనటువంటి బహుమానములను దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. సమ్ క్రేజీ మిరకల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దోస్ హూ ఫాస్ట్ ఫర్ దీస్ 21 days with the right motive and with the right kind of attitude. సో పరీక్షించున్నట్లు అన్నాడు. 35వ వచనం చూడండి. ఇశ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఇశ్రాయేలీల్లో అనేకులు అరణ్యములో రాలిపోయారు. తిండి గురించి సనిగి, మాకు మాంసము కావాలని సనిగి. ఇప్పుడు చూడండి, దేవుడు మిమ్మల్ని కనాను దేశానికి తీసుకొని వెళ్తానన్నాడు. మీరు ఒకటి కంట్రోల్ చేసుకోవాలన్నాడు. ఏం కంట్రోల్ చేసుకోవాలంటే నేను ఇచ్చిందే మీరు తినాలన్నాడు. నేను ఇచ్చిందే మీరు తినాలా. మిమ్మల్ని సస్టైన్ చేస్తా. మీ దేహాన్ని నేనే కదా సృష్టించింది. మీ దేహానికి విటమిన్లు, ఎలక్ట్రోలైట్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఏవేవి అవసరమో అన్నీ నేను ఇస్తాను. నేను ఆకాశం నుండి నేను మన్నాను కురిపిస్తాను. మీరు మన్నా తప్ప మీరు ఏమి తినకూడదు. అది కూడా ఏ రోజుకు ఆ రోజే మీరు తినాలని దేవుడు ఒక కండిషన్ పెట్టి ఏం చెప్పాడంటే, మన్నాను నేను ఇస్తాను అని చెప్పి మీరు ప్రయాణం చేసి కనానులోకి వెళ్ళండి అన్నాడు. అది మహా అంటే ఎన్ని రోజులంట? 11 రోజుల ప్రయాణం అంట. 13 రోజుల ప్రయాణం. కనానుకు ప్రయాణం 13 రోజులు. అంటే దేవుడు ఏమనంటే ఒక 13 days ఫాస్టింగ్ చేయండి అన్నాడు. 13 రోజులు ఉపవాసం ఉండండి అన్నాడు. పార్షియల్ ఫాస్టింగ్. 13 రోజులు పాక్షికమైన ఉపవాసం ఉండండి, నేను చెప్పింది తినండి, నేను పెట్టింది తినండి అన్నాడు దేవుడు. అని ఉద్దేశపూర్వకంగా అరణ్యంలో నడిపించాడు. అరణ్యంలో ఏంటండి పరీక్ష? వాళ్ళకి తినే విషయంలోనే పరీక్ష. అందుకే ఫాస్టింగ్ ఇస్ ఎ టెస్ట్. తినే విషయంలోనే పరీక్ష. 2 వారాలు వారు అప్రాక్సిమేట్గా 2 వారాలు ఉపవాసం ఉండి ఉంటే 2 వారాలు ఉపవాసం ఉండి వెళ్ళి కనాన్లో 2 వారాల్లో మొత్తం 30 లక్షల మంది వెళ్ళి కూర్చుండేవాళ్ళు. 2 వారాలది ఎన్ని సంవత్సరాలు చేసుకున్నారో తెలుసా? 2 వారాలు వారు ఉపవాసం ఉండలేదు కనుక 40 ఏళ్ళు ఉపవాసం ఉండాల్సి వచ్చింది. వారు 40 ఏళ్ళు మన్నా తప్ప ఏం లేదు. వాళ్ళు చచ్చినట్టు వాళ్ళు ఇరుకుని పోయారు అన్నమాట, అంతే. అది ఎవరు దేవునికి ఉద్దేశమా? కాదే. ఇట్ వాజ్ అ పనిష్మెంట్. 40 years వారు సనిగినందుకు, వారు గొనిగినందుకు, దేవుని యొక్క మాట నమ్మనందుకు, దేవుడిచ్చినటువంటి మాటకు విధేయత చూపనందుకు దేవుడు చెప్తాడు ఏ రోజు బత్యం ఆ రోజే కూర్చుకోండి అంటే, కొంతమంది ఓవర్ యాక్షన్ చేసి రేపటిది కూడా వారు కూర్చుకుంటారనమాట. అడిపోతూనే అది కంపు కొడుతుంది. సో ఏది చేయమంటే అది చేయరన్నమాట. సో దేవుడు వారిని ఆహారపు అలవాట్ల విషయంలో దేవుడు వారిని పరీక్షించాడు. ఆత్మీయతకు ఆహారపు అలవాట్లకు చాలా దగ్గరి సంబంధం ఉంది. పండు తింటూనే మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆదము హవ్వలు పండు తింటూనే మనోనేత్రాలు తెరవబడ్డాయి. అందుకే దేవుడు వారి ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరించాలని దేవుడు చెప్పాడు. సతాయించి మాకు మాంసం కావాలని అడిగితే వాళ్ళు గోం చేస్తే దేవుడు సరైన మాంసం ఇచ్చాడు. చాలామంది చచ్చిపోయారు. మాంసాపేక్ష కలిగిన వారే చచ్చిపోయారు.
సో శరీరాన్ని అదుపులోనికి తేవాలని, ఎందుకంటే కనాన్లోనికి అడుగు పెట్టించిన తర్వాత వారు దేవుడిచ్చినటువంటి దీవెనలు వారు పోగొట్టుకోకూడదు. అందుకే ఒక డిసిప్లిన్డ్ లైఫ్, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని వారికి అలవాటు చేసేదానికి అరణ్య మార్గం గుండా దేవుడు వారిని నడిపించాడు. నడిపిస్తే వారు ఒప్పుకున్నారా? శనిగారు, నీళ్ళు లేకపోతే శనిగారు, అన్నం లేకపోతే శనిగారు. వారి శనుగుడు వల్ల మోషే కూడా పోయలేకపోయాడు. మోషే కూడా వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టలేకపోయారు వాళ్ళ వల్లనే. ఇంకా వాళ్ళపైన దేవుడు కోపం చూపించలేక మోషే మీద చూపించాడు అనమాట. మోషే ఏం పాపం చేయలేదే, వారి మీద కోపడ్డాడు. వారి మీద విసుగొచ్చేటట్టు వారు ప్రవర్తించారు. ఆదము హవ్వలు తిని ఆధిపత్యాన్ని, అధికారాన్ని పోగొట్టుకున్నారు. ఈనాడు నీ జీవితం నీ స్వాధీనంలో ఉందా? నీ మనసు నీ స్వాధీనంలో ఉందా? నీ ఆరోగ్యం నీ స్వాధీనంలో ఉందా? నీ కుటుంబం నీ స్వాధీనంలో ఉందా? నీ సంఘము నీ స్వాధీనంలో ఉందా? నీ ఫైనాన్సెస్ నీ స్వాధీనంలో ఉన్నాయా? లేకుంటే యు రీగెయిన్ కంట్రోల్, యు రీగెయిన్ డొమినియన్ బై ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఉపవాసం ఉంటే తిరిగి ఆధిపత్యాన్ని నీవు ఎక్సర్సైజ్ చేయి, సంపాదించు. ఏషావు తిని జ్యేష్ఠత్వపు హక్కులో ఉన్నటువంటి దీవెనలన్నీ కూడా కోల్పోయాడు. సంసోను చచ్చిన దాని దగ్గర దాన్ని తిని భయంకరమైనటువంటి జీవితానికి ద్వారం తెరుచుకున్నాడు. పాపంలోనికి నడిపించబడింది. సొదొమ గొమొర్రా వారు తిండి ఎక్కువైపోయి, సుఖం ఎక్కువైపోయి, మన భాషలో చెప్పాలంటే కొవ్వు ఎక్కువయ్యి అన్నమాట. ఏం చేయాలో దిక్కు తెలియక విపరీతమైనటువంటి లైంగిక వాంఛలతో, లైంగిక కోరికలతో, వావి వరుసలు లేకుండా విచ్చలవిడి విశృంఖలమైనటువంటి భయంకరమైనటువంటి అలవాట్లలో వారు ఇరుకొని, అలవాట్లలో వారు ఆనందిస్తూ పూర్తిగా పాడైపోయి దేవుని యొక్క ఉగ్రతకు వారు లోనారు. ఎక్కడ స్టార్ట్ అయిందంటే తిండి దగ్గరే స్టార్ట్ అయింది. తిండి దగ్గర కంట్రోల్ చేసుకుంటే చాలా కంట్రోల్ అవుతాయి. ఇశ్రాయేలీయులు ఎందుకు లయమైపోయారు? చాలామంది శనిగారు. దేనికి శనిగారు? నీళ్ళ కోసం శనిగారు, ఆహారం కొరకు శనిగారు. ఏ దానికైనా సనుగుతారు వాళ్ళు. అడగరు కానీ సనుగుతారు. ఆదాము తిని పోగొట్టుకున్నాడు. కడపటి ఆదాము, రెండవ ఆదమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును కూడా దేవుడు అరణ్య మార్గం గుండా నడిపించాడు. ఆదాము వాళ్ళు పడిపోయారు, ఇశ్రాయేలీయులు పడిపోయారు. కానీ యేసు ప్రభుకు ఫస్ట్ శోధన ఏంటండి? ఫస్ట్ పరీక్ష ఏంటి? యేసు ప్రభువునకు ఫస్ట్ పరీక్ష ఏంటి? ఆకలి కొనగా నీవు దేవుని కుమారుడు అయితే ఇరాల రొట్టెలుగా మార్చుకొని తిను అన్నాడు. ద ఫస్ట్ టెస్ట్. 40 days ఫాస్టింగ్, 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఏం తినలేదంట, ఏమీ తినలేదు. కొంచెం తినచ్చా, అవి తినచ్చా, అవి తాగచ్చా అట్లా యేసుప్రభు ఏం అడగలేదు కూడా. తినలేదంతే, ఏం తినలేదు. త్రాగాడు కానీ, నీళ్లు త్రాగాడు కానీ ఏమీ తినలేదు. కనుకనే దయ్యంగాడి మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. సాతానా పో నా దగ్గర నుంచి అంటేనే వాడు లొంగి వెళ్ళిపోయాడు. ఆదమ హవ్వ దగ్గర సాతాను లోపలికి వచ్చేసాడు. ఇట్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ఈటింగ్. ప్రభు బలలో పాల్గొంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయికి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి శిష్యులకు ఆయన ఆ ఎమ్మాయి మార్గానికి వెళ్తున్నారు కదా, 2 శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమండి, ఆ రొట్టె విరిచినప్పుడు వారు రొట్టె తిన్నప్పుడు ఏమో తెలుసా, వారి కళ్ళు తెరవబడ్డాయంట. వెన్ యూ ఈట్ యువర్ ఐస్ విల్ బీ ఓపెన్డ్, వెన్ యూ డోంట్ ఈట్ ఆల్సో యువర్ ఐస్ విల్ బీ ఓపెన్డ్. నేను ఎప్పుడు చెప్తున్నా ఒక ప్రార్థన, ఏం చూడాలో అవి చూపించండి, ఏం వినాలో వినపడి చేయండి, ఏవి తెలుసుకోవాలో తెలుసుకుని చేయండి అయ్యా. ఈ ఉపవాసం సీజన్లో నువ్వేం చూడాలో దేవుడు నీకు చూపించబోతున్నాడు, ఏ వినాలో నేను వినపడి చేయబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ యువర్ ఐస్.
గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ యువర్ మైండ్. గాడ్ ఈస్ గోయింగ్ టు షో ద థింగ్స్ విచ్ యూ హ్యావ్ నెవర్ సీన్. నీ జీవితము ఈ 21 రోజుల తర్వాత ఇంతకు మునుపులాగా అయితే ఖచ్చితంగా ఉండదు. ఇట్ విల్ టేక్ అ న్యూ టర్న్ అండ్ న్యూ షిఫ్ట్ ఇన్ దిస్ న్యూ ఇయర్. కనుక ప్రియులారా, బీ ఎంకరేజ్. ఎవరైనా కూడా టీంలో జాయిన్ కావాలంటే జాయిన్ కండి. ఈరోజైనా పర్లేదు, మీరు ప్రారంభించండి. యూ డూ సంథింగ్. ఈ 21 రోజులు ఎక్కువ ప్రార్థన చేస్తాను. 21 రోజులు నిద్ర తగ్గిస్తాను. 21 రోజులు టీవీ తగ్గిస్తాను, సోషల్ మీడియా తగ్గిస్తాను, అనవసరమైనటువంటి బాతకాలను కూడా తగ్గిస్తాను, ఫోన్లలో మాట్లాడి తగ్గిస్తాను. ఐ విల్ కట్ డౌన్ ఎవ్రీథింగ్. ఈ 21 రోజులు నేను ప్రతిష్ఠిస్తాను దేవునికి. నన్ను నేను ప్రత్యేకించుకుంటాను, దేవునికి ఇస్తాను. దేవుడు నాకు ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు. దశమ భాగం తినద్దు. డోంట్ ఈట్ దీస్ 3 weeks. ఈ 3 వారాలను నీకు ఇష్టం వచ్చినట్టు తినద్దు. దేవునికి ప్రతిష్ఠించు, దేవునికి సమర్పించు. సమయం దొరికితే భాషలో ప్రార్థన చేయి. సమయం దొరికితే థ్యాంక్ యూ జీసస్ చెప్పు. సమయం దొరికితే వాక్యాన్ని ధ్యానించు. ఈ 21 రోజుల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలను నీ జీవితంలో, నీ కుటుంబంలో, మన పరిచర్యలో, మన ప్రాంతంలో, తాడిపత్రిలో, అనంతపురంలో, భారతదేశంలో దేవుడు జరిగించబోతున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్.